ఇప్పుడే హిట్ 3 మూవీ చూసిన. అసలు నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అన్న. అసలు నానిని చూస్తే మాత్రం ఇది పడిపోతది. ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేసిండు నాని. అసలు కొన్ని సీన్‌లల్ల అంటే పక్క వాళ్ళని భయపెడతాడు. అది సౌండింగ్ చాలా బాగుంటది సినిమాలో. అది మనం బయట అంటే మామూలుగా ఉంటది కానీ సినిమాలో మాత్రం చాలా బాగుంటది. ప్రతి సీను అసలు సూపర్ అన్న. ప్రతి సీను హైలైట్. కానీ నాని కెరీర్‌లోనే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. హిట్ 1 హిట్ 2 అవి వేరు, హిట్ 3 ఇది వేరు. శైలేష్ డైరెక్టర్ మీరు సైంధవ్ తీసిండ్రు, అది ఫ్లాప్ అయింది, దానికి డిసప్పాయింట్ అయ్యారు. ఓకే, కానీ ఈ సినిమా మాత్రం మీకు బ్లాక్ బస్టర్ అన్న. ఎందుకంటే అసలు మామూలుగా లేదు సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. హీరోయిన్ పాత్ర కొద్దిగా తక్కువ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో ఉంటది. ఫస్ట్ హాఫ్ లో కొద్దిసేపు ఉంటది, సెకండ్ హాఫ్ లో చాలా ఛాన్స్ అయిపోయి ఉంటది. అసలు ఫైటింగ్ చూస్తుంటే మాత్రం మొత్తం ఇట్లా గూస్ బాంబ్స్ వస్తాయన్న. అసలు మొత్తం నాని వైట్ సూట్ వేసుకుంటాడు, అసలు హైలైట్ ఉంటది. అడివిశేష్ హైలైట్ క్యారెక్టర్. మన కార్తీ ఉన్నాడు, హీరో కార్తీ ఉన్నాడు. విశ్వక్ సేనే లేడు. విశ్వక్ సేన్ పెడితే మాత్రం 1, 2, 3 ఇట్లా ముగ్గురు ఉండు. అసలు విశ్వక్ సేన్ పెడితే మాత్రం ఇంకా హైలైట్ ఉండే, ఎందుకంటే వీళ్ళిద్దరు పెట్టిండు కదా. అసలు నాకైతే పిచ్చగా వచ్చింది అన్న సినిమా. డైరెక్టర్ గారు మీరు ఏం టెన్షన్ పడకండి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. అసలు వైల్డ్ గా అసలు మామూలు అసలు డైరెక్టర్ నానిని ఎలా ఒప్పించాడో ఇంకతో. నాని అయితే 100% చేసిండు. అసలు ఆ క్యారెక్టర్ ఇవ్వాలంటే చాలా కష్టం అని, ఎందుకంటే సినిమా చూస్తుంటేనే వామ్మో ఇంత వైలెన్స్ ఉంది, అసలు ఎలా చేసిండు ఏం కదా అని మేమే అనుకున్నాం. అసలు డైరెక్టర్ తీయడం అదంతా చాలా కష్టపడి తీసిండు అన్న సినిమా మాత్రం. సాంగ్స్ రెండే ఉన్నాయన్న, మామూలుగా ఉంటాయి. ఐటమ్ సాంగ్ పెడితే బాగుండాలి అన్నారు, ఎందుకంటే ఇలాంటి వైలెన్స్ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఫ్రీ అంటే మనిషి కొద్దిగా ఫ్రీ అవ్వడం, నాకు సాంగ్ పెడితే బాగుండు. ఇక ఒక్కొక్కరు అభిప్రాయం ఒకటి, కానీ సాంగ్ పెడితే మాత్రం బాగుండు. ఎందుకంటే వైలెన్స్ చూసి సాంగ్ ఉంటే మాత్రం కొద్దిగా ఫ్రీ అవ్వ కదా అని అట్లా. ఏమన్నా నాని అన్న అసలు నీకు ఇక మిగతా సినిమాలు ఎలా ఉంటావు వైలెన్స్ తోటి, కానీ చిన్నపిల్లలు చూడొద్దు అన్న, చూడొద్దు. ఎందుకంటే వైలెన్స్ బాగుంది, ఫ్యామిలీ ఓన్లీ ఇంట్లో వాళ్ళే రావాలి, చిన్నపిల్లల్ని తీసుకొని రావద్దు. ఎందుకంటే వైలెన్స్ బాగున్నది సినిమాలో. ఓవరాల్ గా రేటింగ్ 5 కి 3 ఇస్తాను, ఎందుకంటే యాక్టింగ్ సూపర్ అన్న. ఇప్పుడే హిట్ 3 మూవీ చూసిన. అసలు నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అన్న. అసలు నానిని చూస్తే మాత్రం ఇది పడిపోతది. ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేసిండు నాని. అసలు కొన్ని సీన్లలో అంటే పక్క వాళ్ళని భయపెడతాడు. అది సౌండింగ్ చాలా బాగుంటది సినిమాలో. అది మనం బయట అంటే మామూలుగా ఉంటది కానీ సినిమాలో మాత్రం చాలా బాగుంటది. ప్రతి సీను అసలు సూపర్ అన్న. ప్రతి సీను హైలైట్. కానీ నాని కెరీర్‌లోనే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. హిట్ 1 హిట్ 2 అవి వేరు, హిట్ 3 ఇది వేరు. శైలేష్ డైరెక్టర్ మీరు సైంధవ్ తీసిండ్రు, అది ఫ్లాప్ అయింది, దానికి డిసప్పాయింట్ అయ్యారు. ఓకే, కానీ ఈ సినిమా మాత్రం మీకు బ్లాక్ బస్టర్ అన్న. ఎందుకంటే అసలు మామూలుగా లేదు సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. హీరోయిన్ పాత్ర కొద్దిగా తక్కువ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో ఉంటది. ఫస్ట్ హాఫ్ లో కొద్దిసేపు ఉంటది, సెకండ్ హాఫ్ లో చాలా ఛాన్స్ అయిపోయి ఉంటది. అసలు ఫైటింగ్ చూస్తుంటే మాత్రం మొత్తం ఇట్లా గూస్ బాంబ్స్ వస్తాయన్న. అసలు మొత్తం నాని వైట్ సూట్ వేసుకుంటాడు, అసలు హైలైట్ ఉంటది. అడివిశేష్ హైలైట్ క్యారెక్టర్. మన కార్తీ ఉన్నాడు, హీరో కార్తీ ఉన్నాడు. విశ్వక్ సేనే లేడు. విశ్వక్ సేన్ పెడితే మాత్రం 1, 2, 3 ఇట్లా ముగ్గురు ఉండు. అసలు విశ్వక్ సేన్ పెడితే మాత్రం ఇంకా హైలైట్ ఉండే, ఎందుకంటే వీళ్ళిద్దరు పెట్టిండు కదా. అసలు నాకైతే పిచ్చగా వచ్చింది అన్న సినిమా. డైరెక్టర్ గారు మీరు ఏం టెన్షన్ పడకండి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. అసలు వైల్డ్ గా అసలు మామూలే అసలు డైరెక్టర్ నానిని ఎలా ఒప్పించాడో ఇంకతో. నాని అయితే 100% చేసిండు. అసలు ఆ క్యారెక్టర్ ఇవ్వాలంటే చాలా కష్టం అని, ఎందుకంటే సినిమా చూస్తుంటేనే వామ్మో ఇంత వైలెన్స్ ఉంది, అసలు ఎలా చేసిండు ఏం కదా అని మేమే అనుకున్నాం. అసలు డైరెక్టర్ తీయడం అదంతా చాలా కష్టపడి తీసిండు అన్న సినిమా మాత్రం. సాంగ్స్ రెండే ఉన్నాయన్న, మామూలుగా ఉంటాయి. ఐటమ్ సాంగ్ పెడితే బాగుండాలి అన్నారు, ఎందుకంటే ఇలాంటి వైలెన్స్ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఫ్రీ అంటే మనిషి కొద్దిగా ఫ్రీ అవ్వడం, నాకు సాంగ్ పెడితే బాగుండు. ఇక ఒక్కొక్కరు అభిప్రాయం ఒకటి, కానీ సాంగ్ పెడితే మాత్రం బాగుండు. ఎందుకంటే వైలెన్స్ చూసి సాంగ్ ఉంటే మాత్రం కొద్దిగా ఫ్రీ అవ్వ కదా అని అట్లా. ఏమన్నా నాని అన్న అసలు నీకు ఇక మిగతా సినిమాలు ఎలా ఉంటావు వైలెన్స్ తోటి, కానీ చిన్నపిల్లలు చూడొద్దు అన్న, చూడొద్దు. ఎందుకంటే వైలెన్స్ బాగుంది, ఫ్యామిలీ ఓన్లీ ఇంట్లో వాళ్ళే రావాలి, చిన్నపిల్లల్ని తీసుకొని రావద్దు. ఎందుకంటే వైలెన్స్ బాగున్నది సినిమాలో. ఓవరాల్ గా రేటింగ్ 5 కి 3 ఇస్తాను, ఎందుకంటే యాక్టింగ్ సూపర్ అన్న.